హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి జరిగిన ఎపిసోడ్లో నాకేమనిపించిందని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో నాకు పర్టికులర్గా నిన్న ఇమాన్యుయల్ అండ్ రాము, రీతు అండ్ సంజన గారు సూపర్గా మాట్లాడారు. చాలా గట్టి కౌంటర్ ఇచ్చారండి శ్రీజకి, ప్రియాకి, హరిష్కి. సో అసలు బిగ్ బాట్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఓనర్స్ కూడా మళ్ళీ రిటర్న్ నామినేషన్ చేశారు చూడు, అది ఇంకా చాలా నచ్చిందండి. సో నాకైతే ఏమనిపించిందని నేను చెప్తాను. మొత్తానికి నామినేషన్స్ అయితే జరిగాయండి 4 మెంబర్స్ మీద. ఎవరెవరంటే సంజన గారు, సుమన్ శెట్టి, రీతు అండ్ ఫ్లోరా షైని, మీ నలుగురికి నామినేషన్ పడ్డాయి. ఆల్రెడీ ఇంకా భరణి గారిని కూడా అనుకున్నారు, బట్ ఎక్కువ రీతు గారికి అనుకున్నారు కాబట్టి రీతు గారిని నామినేట్ చేశారు. అయితే ఏ రీజన్ వల్ల చేశారంటే పర్టికులర్గా సిల్లీ రీజన్స్ అనిపించాయండి నాకైతే. సంజన గారు పోయిన వీక్లో చేసినవన్నీ ఈ వీక్లో తెచ్చి నామినేషన్ చేశారనమాట. ఆమె క్యాప్టెన్సీ నచ్చలేదు, ఆమె థమ్స్అప్లు దొంగతనం చేస్తుంది అని చెప్పి చేశారు. ఆమె ఈ వీక్ అయితే పర్ఫెక్ట్గా ఆడిందండి. గేమ్ అయితే చాలా బాగా మాట్లాడింది, క్వశ్చన్ చేసింది, చాలా బాగా ఆడింది అనమాట. ఈ వీక్లో అయితే గేమ్ సూపర్గా ఆడింది. అండ్ రీతుని కూడా నామినేట్ చేశారండి. రీతు అంటే ఆమె డెమోన్ పవన్కి సపోర్ట్ చేసుకుంటూ వన్ సైడ్ స్టాండ్ తీసుకొని సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి ఆమె ఏమంటారు నామినేషన్ చేశారు. అది నేను తప్పని అనను. అండ్ ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి గారు చాలా గేమ్ అయితే ఇంప్రూవ్ అయిందండి, చాలా ఇంప్రూవ్ అయింది. అయినా కానీ ఆయన ఎందుకు చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అవే పాయింట్స్ పోయిన వీక్ 2 వీక్స్ నుంచి చెప్తున్న పాయింట్స్ మళ్ళీ అవే పాయింట్స్ తోని మళ్ళీ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నామినేట్ చేశారు. నాకు అసలు నచ్చలేదు. ఇంకోటి ఫ్లోరా షైని అంటే గేమ్స్ ఆడట్లేదు అంటే యాక్సెప్ట్ చేస్తా, గేమ్స్ ఆడట్లేదు. సో ఆమె ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎవరితోని సైలెంట్గా ఉండిపోతుంది. సో ఆమెది ఒక్కటి నేను యాక్సెప్ట్ చేశానండి. ఇంకా భరణి గారిని కూడా అనుకున్నారండి. భరణి గారు స్మార్ట్ ప్లే చేస్తున్నారు, అసలు 2 డబల్ ఫేసెస్ ఉన్నాయి, అది ఇది అని అన్నారు. నాకు అది కూడా నచ్చట్లేదండి. ఎందుకంటే ఆయన 3 వీక్స్ నుంచి అలాగే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. ఏదో చూపించుకోవాలన్నట్టు మర్యాద పూర్వకంగా ఏదో టీవీలో చూస్తున్నారు కానీ అట్లా నటించడం లేదు. ఆయన జెన్యున్గా ఆయన ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు అనిపించింది నాకైతే. భరణి గారు అయితే ఏం యాక్టింగ్ చేయట్లేదు. వాళ్ళు అన్న ప్రకారం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో నాకైతే నచ్చలేదండి. సో ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఓనర్స్ టెన్నర్స్ని నామినేట్ చేయాలి కదా. అసలు నాకు ఓనర్స్ అయితే చాలా బాగా నచ్చిందండి గేమ్ అయితే. ఎందుకంటే అసలు శ్రీజని, ప్రియాని నామినేషన్ చేద్దామని అనుకున్నారు. అందరూ ఒకే విధంగా కలిసి కట్టుగా ఆడుతున్నారండి, చాలా బాగా ఆడుతున్నారు. ఎంత బాగా అంటే అంత బాగా. ఇమాన్యుయల్ అయితే సూపర్ అండి, పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, క్లియర్గా చెప్తున్నారు అనమాట. అందరు అదే పాయింట్కి స్టిక్ అయి ఉన్నారు, చాలా బాగా అనిపించింది. ఇమాన్యుయల్ అయితే పర్ఫెక్ట్గా ఆడుతున్నాడండి గేమ్ అయితే. చాలా మంచి మంచి పాయింట్స్ అనేది రేజ్ చేశారనమాట, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా సంజన గారు ఇంకా భరణి గారు కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారండి. రీతు ఇట్లా కరెక్ట్గా మాట్లాడింది, ప్రతి పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కానీ వీళ్ళు శ్రీజ అండ్ ప్రియ అయితే అస్సలు వినట్లేదండి. ఏం చెప్పినా అస్సలు వినట్లేదు. నాకైతే అసలు నచ్చలేదు. ఏదైనా చెప్పేటప్పుడు వినాలి, వినకుండా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫుడ్ విషయంలో కూడా చూసుకొని తినమని అనడం నాకు కూడా నచ్చలేదండి. అదే పాయింట్ ఆఫ్ వ్యూ నామినేషన్ చేస్తుంటే అసలు తీసుకోవట్లేదు. ఆమె ఏం చెప్పినా వినకుండా ఆర్గ్యూ చేస్తూనే ఉంది. ఇంకా శ్రీజ అయితే అరవడమే సరిపోయింది. అసలు అరవకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని విని మాట్లాడితే బాగుండేది అనిపించింది నాకైతే. ఆమె కూడా ఆమె సైడ్ నుంచి స్టాండ్ తీసుకోవద్దని నేను అనట్లేదండి, బట్ అది పక్కన వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత మనం మాట్లాడాలి. సో నాకు అదైతే అనిపించింది. ఓకే అరవడము, అసలు ఆ ప్రియ అయితే ఓవర్గా మాట్లాడడము, అసలు ఎక్స్ప్రెషన్స్ అస్సలు నచ్చలేదు. ఆ ఇమాన్యుయల్ అయితే కరెక్ట్గా మాట్లాడు, కరెక్ట్గా ఇచ్చి పడేసిండు అనమాట. ఇంకా
నామినేషన్స్ అయితే జరిగాయండి. ఇంకోటి పవన్ విషయంలో నామినేషన్ జరిగిందనమాట. పవన్, శ్రీజ అండ్ ప్రియా ముగ్గురిని నామినేట్ చేశారనమాట. సో అందులో పవన్ తన గురించి తను స్టాండ్ తీసుకొని అడుగుతున్నాడు. బట్ నాకేమనిపించిందంటే పవన్ గేమ్ ఆడట్లేదు. వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ అనేటివి కరెక్ట్ అనిపించినాయి పవన్ విషయంలో కూడా. ఏంటంటే ఆ గేమ్ కనిపించట్లేదు, ఇంకా అసలు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎవరితో కలవట్లేదు, కొంతమందితోనే ఉంటున్నాడు అనే పాయింట్స్ అనేది నాకు కరెక్ట్ అనిపించింది. సో ఆయన గురించి ఆయన మాట్లాడుతుండు, బట్ గేమ్ కానీ అందరితో ఇంటరాక్ట్ కావడం అనేది నాకు కనిపించట్లేదండి నిజంగానే. సో నేనైతే ఇది యాక్సెప్ట్ చేస్తాను. నాకైతే ఇది ఇమాన్యుయల్ ఆడిన మాట అయితే చాలా బాగా అనిపించింది. ఇంకోటి రాము విషయంలో కూడా నాకు చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. అసలు అతను గివ్ అప్ ఇవ్వడం వలన హౌస్మేట్స్ అందరూ నామినేట్ చేశారు. సో అందులో కూడా రాము ఏమన్నాడు, సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను గివ్ అప్ ఇచ్చాను కాబట్టి నేను కూడా అది అగ్రీ చేస్తాను అని చెప్పి ఆయన నామినేషన్లోకి వచ్చాడు. అది ఇంకా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. తనకు తాను చాలా ఏమంటారు రియలైజ్ అయ్యి అందులో నామినేషన్లో ఉండడం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. రీతు కూడా సేమ్ తనకు తాను రియలైజ్ అయ్యి తను కూడా నామినేషన్లోకి వచ్చింది. సో నాకు వాళ్ళిద్దరు చాలా బాగా అనిపించారు, ఎందుకంటే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకోటి తనుజ కూడా చాలా బాగా మాట్లాడింది, తన గేమ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ వీక్ అయితే సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడిందండి. కానీ సుమన్ శెట్టి గారిని ప్రతిసారి నామినేషన్లో వేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇస్తారన్నమాట డెమోన్ పవన్కి, క్యాప్టెన్ కాబట్టి. ఆ పవర్ని ఉపయోగించి ఒకరిని సేవ్ చేయాలంటే ఇలా నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇస్తారనమాట డెమోన్ పవన్కి. ఏంటంటే ఒకరిని సేవ్ చేయడం. సో ఒక్కరిని ఎవరిని సేవ్ చేశారంటే శ్రీజని సేవ్ చేస్తారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇలా నామినేషన్స్ అయిపోయిన తర్వాత డెమోన్ పవన్కి బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇస్తారనమాట. సో ఆ పవర్తోని ఒకరిని సేవ్ చేయాలి. నేను అనుకున్నాను ఫస్ట్ రీతుని సేవ్ చేస్తారు అనుకున్నాను, కానీ అస్సలు జరగలేదు. అట్లా శ్రీజని సేవ్ చేశారండి. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే డెమోన్ పవన్ క్యాప్టెన్ కావాలని రీతు చాలా ఫైట్ చేసిందండి. అసలు సంచాలకంగా ఫెయిల్ అయ్యి మరి ఇప్పుడు నామినేషన్లు ఉంది, తన గురించే కదా. సో తను స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండని నాకు అనిపించిందండి. మీరేమంటారో కామెంట్ చేయండి. సో నాకైతే ఇలా అనిపించింది, నేను చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.